ఈ నెల 17వ తేదీ నుండి 31వ తేదీ వరకు జరగనున్న 10వ తరగతి వార్షిక పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకటలక్ష్మమ్మ చెప్పారు. ఏలూరు కలెక్టరేట్లో 10వ తరగతి పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై ఆమె మీడియాతో మాట్లాడారు. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా నిర్ణీత సమయంలో బస్సులు నడిపే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పరీక్షా పత్రాలు భద్రపరిచే కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని, జిల్లాలో 25,179 మంది విద్యార్థులకు గాను 133 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, 6 కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించామని, వాటిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రస్తుతం ప్రీ ఫైనల్ పరీక్షలు జరుగుతున్నాయని తెలిపారు. 100% విద్యార్థులు ఉత్తీర్ణులయ్యే విధంగా ఒక ప్రణాళికను రూపొందించి దాని ప్రకారం విద్యాబోధన చేస్తున్నామని ఆమె వివరించారు. రెగ్యులర్ పిల్లలు బాయ్స్ 11,529, గర్ల్స్ 11,522, మొత్తం 23,051. అదేవిధంగా వన్స్ ఫెయిల్డ్ అయిన వాళ్ళు 1,432 బాయ్స్, 696 గర్ల్స్, 21,128 మొత్తం టోటలు. ఆల్ టుగెదర్గా 25,179 మంది మన ఏలూరు జిల్లాలో 133 సెంటర్లలో రాస్తున్నారు. అయితే మనకి ఏ సెంటర్లు 41, బి సెంటర్లు 58, సి సెంటర్లు 34, మొత్తం 133 సెంటర్లు. ఆ పరీక్షలలో ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా చూసుకోవటానికి, అదేవిధంగా నో సెల్ ఫోన్ జోన్, అంటే మనం పరీక్షలు రాసేటప్పుడు ఎవరు కూడా బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా గౌరవ డైరెక్టర్ గారు, కమిషనర్ గారు ఆదేశాల మేరకు సెల్ ఫోన్లు ఎవరు తీసుకెళ్ళకూడదు. ఆ చీఫ్ ఇన్విజిలేటర్ దగ్గర మాత్రం ఉంటుంది. అది కూడా మనకి మెసేజ్, అంటే ఈరోజు ఇంతమంది ప్రజెంట్ అయ్యారు, ఇంతమంది ఆబ్సెంట్ అయ్యారని చెప్పడం కోసము వాళ్ళ దగ్గర ఉంటుంది. ఆ ఫోన్ కూడా అక్కడ ఉండే పోలీసు వాళ్ళ దగ్గర పెట్టి టైంకి మాత్రం తీసుకొని ఇవ్వాల్సి వస్తుంది. ఇంకా స్టాఫ్ కూడా ఎవరన్నా ఫోన్లు తెచ్చుకున్నట్లయితే ఆ ఫోన్లు ఒక ప్లేస్లో భద్రపరిచి వాళ్ళు వెళ్ళేటప్పుడు మాత్రమే ఇస్తారండి. అదేవిధంగా ప్రిస్కింగ్ చేస్తారు. పోలీస్ మహిళా కానిస్టేబుల్ కూడా ఉంటారు. అమ్మాయిలను మహిళా పోలీసులు, అబ్బాయిలను ప్రిస్కింగ్ చేసి ఎటువంటి గాడ్జెట్స్ తీసుకొని వెళ్లకుండా బాగా చెకింగ్ జరుగుతుంది. అందరూ కూడా టైంకి రావాలి. మరి ఆర్టీసీ డిపో వాళ్ళకు కూడాను కొన్ని రూట్లలో పిల్లల కోసము బస్సులు వేయమన్నాము. అదేవిధంగా రెగ్యులర్గా 8:30కి బస్సులు ప్రొవైడ్ చేయమన్నాము. మన ఎగ్జామ్ 9:30 కాబట్టి వీళ్ళని 8:30కి స్పెషల్ బస్సులు పరీక్షల కోసం ఏమన్నాను. అదేవిధంగా మున్సిపాలిటీ వాళ్ళకి ఆ శానిటేషన్ అదంతా కరెక్ట్గా ఉండేటట్టుగా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కూడా ఈ 133 సెంటర్లో ఎక్కడైతే లేకపోతే అక్కడ ప్రొవైడ్ చేయమని చెప్పాము. అదేవిధంగా CEO జెడ్పీ గారికి కూడా చెప్పాము. మనకు జిల్లా పరిషత్ స్కూల్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ జిల్లా పరిషత్ స్కూల్లో కూడా డ్రింకింగ్ వాటరు అదంతా కరెక్ట్గా ఉండేలా చూసుకోమని చెప్పాము. అలాగే ఫర్నిచర్ ఫెసిలిటీసు అవన్నీ కూడా అరేంజ్ చేయమని చెప్పాము సార్. అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ వాళ్ళతో కూడా మనము చెప్పాము. మున్సిపల్ కమిషనర్ వాళ్ళు కూడా మన స్కూల్స్ ఉన్నాయి. ఆ మున్సిపల్ స్కూల్స్లో కూడాను ఈ స్టాఫ్ను ఫర్నిచర్ అన్నీ సక్రమంగా ఉండేలా చూసుకోమని చెప్పాము. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా మనకు ఆ పరీక్ష జరిగే రోజుల్లో ఎటువంటి ఇంటరప్షన్ లేకుండా రెగ్యులర్గా కరెంట్ పవర్ సప్లై చేయాలని చెప్పాము. అదేవిధంగా DMHO వాళ్ళకు కూడాను మనకి ఆ మెడికల్ కిట్స్ ANMలు ప్రొవైడ్ చేయాలి. అన్ని సెంటర్లోనూ వాళ్ళకి ORS ప్యాకెట్లు అవన్నీ ఇచ్చి పిల్లలకి ఎటువంటి అలసటత్వం వచ్చినా కూడా దగ్గరగా ఉండి జాగ్రత్తగా చూసుకునేలా అన్ని చర్యలు తీసుకున్నాము.